హలో నమస్తే వణకం. నేను మీ గోదారమ్మాయి కుకింగ్ స్పెషల్ ఛానల్లో ఈరోజు మనం పిజ్జా, ఇంట్లో హోమ్మేడ్ పిజ్జా, బ్రెడ్ పిజ్జా, తర్వాత స్ట్రాబెర్రీ జ్యూస్, మిల్క్ షేక్. సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి ఎంతో ఇష్టమైన ఫుడ్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుందామా? దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఏమేమి కావాలో చెప్పేశాను. సో స్వీట్ కార్న్ కూడా ఉంటే మంచిది, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇవన్నీ మీకు డీమార్ట్లో అవైలబుల్గా ఉంటాయి, దొరుకుతాయి, తెచ్చుకోండి. ఫస్ట్ మనం ప్రిపరేషన్కి అన్నీ తీసుకుని రెడీ చేసుకుందాం. ఇది పిజ్జా బేస్. ఇవి సాసెస్, పాస్తా సాసెస్, తర్వాత పిజ్జా సాస్, మయోనీస్, ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ అన్నమాట. ఆన్లైన్లో బుక్ చేసుకోండి, లేదంటే తెచ్చుకోండి. అప్పుడప్పుడు కాదండి, రోజు తింటే ప్రమాదం. కానీ అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి పిల్లలకి తినాలి అనిపించినప్పుడు, మనకి చేయాలి అనిపించినప్పుడు చేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా, నేను ఈ పిజ్జా బేస్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి చేస్తున్నాను అనమాట. మ్యాక్సిమం నేను ఇలా స్టైల్గా కష్టం అండి ఇలా చేయడం. కాబట్టి మనం ఇంట్లో చేతిని వాష్ చేసుకుని, బయట అంటే ఎలా ఏం వాడతారో మనకు తెలియదు కాబట్టి, ఇది మనం ఇంట్లో చేసుకునేది కాబట్టి చేతిని వాడేస్తాను నేను ఎక్కువ. నా చేయిని నేను 10 సార్లు కడుక్కుంటానండి. సో చెయ్యి పెడుతుంది ఏంటి అని అనుకోవద్దు. ఈ చాకులతో వాటితో మనకి కష్టం కాబట్టి ముందు కూరగాయలు ఇవన్నీ శుభ్రంగా తరిగేసి పక్కన పెట్టుకున్నా. ఏమేమి కావాలో ఈ బటర్, అమూల్ బటర్, ఇది చాలా ఇంపార్టెంటు. ఇది సైడ్ మనం రాసుకుంటే ఆ సైడ్ అనేది గట్టి పడదనమాట. క్రిస్పీగా ఏమీ లేకుండా మెత్తగా ఉండి కమ్మగా ఉంటుంది. సో ఈ బటర్ని మనం పిజ్జా చివర, ఆ బేస్కి చివర రాయాలి, పోయాలి. ఓకేనా? అది పక్కన పెట్టుకుని మనం ఫస్ట్ ఇందులో వెజ్ ఒకటి ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది. కానీ నేను నాన్ వెజ్ చేయట్లేదు, ఓన్లీ వెజ్జే. ఈ మన స్వీట్ కార్న్ ప్యాకెట్స్ అమ్ముతారు, లేదంటే మనం ఉడకబెట్టుకుని అన్న వాడుకోవచ్చు. అది తర్వాత చీజ్, తర్వాత పన్నీర్ మనం వేసుకోవాలన్నమాట. మనం ఎన్నైతే చేస్తున్నామో దానికి సరిపడగా వేసుకోవాలి. చేత్తో అయితే కొంచెం బెటర్ కదండి, పడిపోకుండా. అన్నిటికి సమపాలుగా పెడుతున్నాను అనమాట. అటు ఇటు చెల్లాచెదరైపోకుండా. ఈ స్పూన్తో వేస్తే సరిగ్గా అలవాట్లేదు, నాకు హ్యాండే అలవాటు అనమాట. నా చెయ్యి మీద దెబ్బ స్కిప్ చేయండి. అది వంటలో వండి కాలి తెచ్చుకున్న దెబ్బలు అవి, అంతే. ఈ మచ్చలు అన్నీ అలాగే మిగిలిపోయి వంట తాలూకా మచ్చలే. బాధ ఉన్నా తప్పదు కదండి, మనం చేసి పెడితే పిల్లలు తింటే ఆనందం వేరు కదా. సో వాళ్ళ కోసమే కదా మన ఈ లైఫ్. టమాటాలని కడుక్కొని ఇలా స్లైస్గా కట్ చేసుకోండి. కొంతమంది చక్రాలుగా వేసుకుంటారు, కొంతమంది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటారు. ఉల్లిపాయలను కూడా చూస్తారు కదా, సో ఇలాగే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుని వేసుకుంటే మంచిగా మగ్గుతుందన్నమాట. మష్రూమ్స్ ఉన్నాయి కదా, ఇవి నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టా. మష్రూమ్ కర్రీ కూడా బాగుంటుంది. సో వీడియోలో అది కూడా వస్తుంది కర్రీ. ఇవి చక్రాల్లా కోసుకుని పెట్టుకోండి. ఆ తర్వాత సాస్, మయోనీస్ సాస్ ఉంది కదా, అది వేసుకోవాలన్నమాట. ఈ పైన వేసుకుంటే ఆ ఫ్లేవరు, ఆ టేస్టు, ఇవన్నీ కలగలిపితే చాలా బాగుంటుందన్నమాట. పైగా మళ్ళీ నేను ఈ సాస్ కూడా పైన జల్లుతున్నాను కొంచెం టేస్ట్ కోసం. సో ఆ ఉల్లిపాయలకి, ఆ టమాటాలకి పట్టాలని వేస్తున్నాను. చాకుతోని వాటితోని కష్టంగా ఉందండి, చేయి వాడుతున్నాను, ఏమనుకోద్దు. హోమ్మేడ్ కదా. హోమ్మేడ్ ఫుడ్, హెల్దీ లైఫ్ స్టైల్ కాబట్టి అన్నీ ఇలాగే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, మళ్ళీ చీజ్ వేస్తున్నాను. ఎంత ఎక్కువ చీజ్ వేసుకుంటే అంత బాగుంటుందన్నమాట మనకి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. దానిపైన మళ్ళీ పన్నీర్ని తురుముకోండి, చీజ్ని తురుముకోండి. నేనైతే తురుముకున్నాను అనమాట. తర్వాత మనకి ఓవెన్లోని ఇలాంటిది ఇస్తాడనమాట, ఇలాంటి స్టాండ్ ఇస్తాడు. దాని మీద ఇలా మనం పెట్టుకుని ఓవెన్ని ఒక చోట పెట్టుకుని, అర్థం కనిపిస్తుంది. ఈ అమెజాన్ బేసిక్ అనేది నేను
అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. చాలా ఇయర్స్ అవుతుంది, కానీ వాడాలని ఎన్నాళ్ళకి ఓపెన్ చేశాను. ఈ యూట్యూబ్ దయ వల్ల ఎన్నాళ్ళకి దీన్ని కొబ్బరికాయ కొట్టి ఇప్పుడు ఓపెన్ చేశాను అనమాట. మీ అందరికీ చూపిద్దాం. సో నేను ఇది మైక్రో అండ్ గ్రిల్ వన్లో పెట్టుకున్నాను. ఇది మ్యాక్సిమం ముందు హీట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక 3 మినిట్స్ హీట్ చేసుకున్న తర్వాత ఓవెన్ ఫ్రీ హీట్ అని ఉంటుంది. ఆ హీట్ అయిపోయిన తర్వాత మనం ఏదైతే పిజ్జా బేస్ మీద ఇవన్నీ పెట్టుకున్నామో సో త్వరగా అయిపోతుందండి. మన స్టవ్ మీద ఏంటంటే గట్టిగా అయ్యి స్టవ్ మీద మాడిపోతుంది. నేను స్టవ్ మీద కన్నా ఇందులోనే చేశాను అనమాట. సో లోపల పెట్టేసాను. జాగ్రత్త, మనం చేతికి గ్లౌజెస్ వేసుకోవాలా, లేదంటే చేయి కాలుతుంది. అలవాటు అయిపోయింది కాబట్టి నేను పెట్టేసి మ్యాక్సిమం 10 మినిట్స్ ఉంచాను అనమాట. గ్రిల్ వన్లో దాన్ని వేసి ఇక్కడ గ్రిల్ వన్లో 10 మినిట్స్ పెడుతున్నాను. టైమింగ్స్ అయ్యో టైం కనిపించట్లేదే, వెయిట్ కనిపిస్తుందేమో చెప్తాను, లేదంటే నా ఐడియా ప్రకారం ఒక 15 మినిట్స్ పెడితే చాలు, మనకి ఇది రెడీ అయిపోతుంది. హోమ్ పిజ్జా చాలా బాగా వచ్చింది. పిల్లలు వద్దలకుండా తిన్నారు, అంత బాగా వచ్చింది. బయట ఫుడ్ కన్నా మనం ఇంట్లో చేసుకున్నది చాలా త్వరగా అయిపోయింది అనమాట. నాకైతే నచ్చేసింది. అదిగో 10 మినిట్స్. ఓకే, 10 మినిట్స్ పెట్టుకోండి ఫస్ట్. తర్వాత ఉడకకపోతే మళ్ళీ ఇంకో 5 మినిట్స్ పెడతాం. దానిదే ఉంది, మన చేతిలోనేది కదా ఇది. చూసారా తిరుగుతుంది. గ్రిల్ చేస్తున్నాను అనమాట దీన్ని. గ్రిల్ అయితే ఇట్లా తిరుగుతూ ఉంటుంది, బేకింగ్ అయితే తిరగదు. ఇలా తిరుగుతూ ఉంటే మనకు అన్నీ సమపాళ్ళుగా ఉడుకుతాయి అన్నమాట. ప్రతిదీ ఆ వేడి వెళ్ళి ప్రతిదీ ఉడుకుతుంది. సో మన హోమ్ మేడ్ పిజ్జా రెడీ అయిపోతుంది. తర్వాత బ్రెడ్ పిజ్జా కూడా చేసుకుందామా. ఫస్ట్ మనం బటర్ని ఇలాంటి ఓవెన్ ఏమంటారు దీన్ని, ప్యాన్ అనుకోండి, ఓవెన్ ప్యాన్ ఉంటే దానికి ముందు బటర్ అప్లై చేసి ఆ బటర్ మీద ఈ బ్రెడ్, మిల్క్ బ్రెడ్ కానీ నార్మల్ బ్రెడ్ కానీ పెట్టుకుని దాని మీద కూడా బటర్ అప్లై చేయండి. ఈ స్పూన్తోనే చాకులతోనే తీసి పామి సోపు ఎందుకండి, మన హోమ్మేడ్ చేతితోనే పామేసుకుని దాని మీద నేను చీజ్, దాని తర్వాత పన్నీర్ తురిమి వేసుకుంటున్నాను అనమాట. సేమ్ ప్రాసెస్. మన స్వీట్ కార్న్, ఆనియన్స్, టమాటా స్లైసెస్ చూసారుగా చక్రాల కింద కోసుకున్నాను. దీనికి ఎలా బాగుంటుంది. సో దాని తర్వాత మీ దగ్గర మష్రూమ్స్ కూడా ఉంటే వేసేయండి. తర్వాత మయోనీస్ సాస్, తర్వాత మన పిజ్జా సాస్ అవి కూడా వేసుకోండి. తర్వాత మీరు టమాటా కెచప్ అది తినేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది, కానీ ఇలా పిజ్జా సాస్ని కూడా పైన వేయండి. ఎందుకంటే ఇది పైనుంచి దిగుతుందనమాట ఆ సారం. మళ్ళీ బటర్ కూడా రాశాను, బటర్ పైన మళ్ళీ చీజ్ కూడా పెట్టాను. చాలా బాగుంటుంది అనమాట. పన్నీర్ అంటే లేయర్ కింద వేసుకుంటున్నాను అనమాట. బాగుంటుంది కదా. సో ఇంకొకటి కూడా తయారు చేస్తున్నాను, ఇంకో బేస్ ఉంది. సో దాన్ని కూడా సేమ్ ప్రాసెస్, ఇలా అప్లై చేసుకోవాలన్నమాట సాస్ని. ఇది ఏంటంటే సెన్సిటివ్గా ఉంటుంది ఈ పిజ్జా బేస్ అన్నది. మనం ఎక్కువ నిల్వ ఉంచుకోకూడదు, ఎప్పుడు తెచ్చింది అప్పుడే చేసేసుకోవాలన్నమాట. మనం నిల్వ ఉంచామో ఇది ఫ్లేవర్ పోతుంది, ఇది ఒక రొట్టెలాగా పొడి అయిపోతుంది అనమాట. సో మనం పిజ్జా బేస్ అన్నది ఎంత ఫ్రెష్గా ఉంటే అంత బాగుంటుంది. సో మీరు ఎప్పుడు తెచ్చుకోవాలన్నా ముందు ఫ్రెష్గా తెచ్చుకుంటే వెంటనే చేసుకుని తినేయండి. నిలవైతే ఉంచొద్దు. దాని మీద ఎక్స్పైరీ డేటు ఉంటుంది, అది అయిపోగానే పాడేసేయండి. దీనికి ఎక్స్పైరీ డేట్ ఎన్నో రోజులు ఇవ్వడు, మ్యాక్సిమం తక్కువ డేస్ ఇస్తాడనమాట. నాకైతే ఇంకో 1 డేలో అయిపోతుందనగా చేశాను, ప్లస్ ఆరిపోయింది కూడా నా పిజ్జా బేస్. నాకు ఏదైతే జరిగిందో అది మీకు షేర్ చేస్తున్నాను అనమాట. కాబట్టి ఇది కూడా చిట్కా అనుకోండి. త్వరగా ఏదైనా సరే ఎంత త్వరగా చేసుకున్నంత తినేస్తే అంత మంచిదన్నమాట. మీకు చేయాలనిపించుకుంటే చేసేసుకోండి, లేదు అంటే హెల్దీ ఫుడ్ డ్రింక్స్ గట్రా తాగండి. ఇలా అప్పుడప్పుడు ఎప్పుడైనా
బోరు కొట్టినప్పుడు ఇలాంటివి చేసుకుని తినండి. బాగుంటాయి కదండి. ఇందాక నేను పచ్చిమిర్చి వేయడం మర్చిపోయాను. సో మనం ఇష్టం. పచ్చిమిర్చి కూడా మధ్య మధ్యలో తగిలితే క్రంచీగా, హాట్గా, స్వీట్గా బాగుంటుంది. ఏంటోనండి, నోరు 4 రకాలు కోరుకుంటుంది. ఏం చేస్తాం, ఈ రోజుల్లో మనకి హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి హెల్త్ పరంగానే తీసుకుంటే ఫుడ్ మంచిదన్నమాట. సో నేను ఇది ఎక్కువ చేసుకుని తినమని చెప్పను. ఎప్పుడైనా చేసుకోవాలనిపిస్తేనే చేసుకుని తినండి. నోటికి కారంగా తినాలి, టేస్టీగా తినాలంటే ఇలా చేసుకోండి. మన బయట పిజ్జాలు కూడా అవసరం లేదండి బాబు. బయట పిజ్జాలు తెచ్చుకుంటారు, బ్రెడ్లు తెచ్చుకుంటారు, ఇవన్నీ మంచి కాదు. ఆర్డర్ పెడతారు, కాస్ట్ ఎక్కువ. దీనికి పెట్టి కాస్ట్ మనం ఈ సామానం తెచ్చుకోవచ్చు, ఒక 10 మందికి వస్తుందన్నమాట. ఇదే పిజ్జా 300 350. మనం ఇది తెచ్చుకొని చేసుకుంటే మ్యాక్సిమం ఇంటిల్లిపాదే తినొచ్చు. కానీ ఆర్డర్ పెట్టింది అయితే ఒకళ్ళు కూడా సరిపోదండి, మనస్ఫూర్తిగా ఉండదు. కాబట్టి మన ఇంట్లో క్వాంటిటీ ఎక్కువ అవుతుంది, అందరికీ సరిపోతుంది అన్నమాట. అంటే కొంచెం కష్టం ఉంటుంది. కష్టాన్ని భరించి ఇష్టంగా చేసుకుంటే ఆ టేస్ట్ ఫలితం అద్భుతంగా ఉంటుందన్నమాట. సో నా చేయి చూసి భయపడద్దు. సాసుల్లోని వీటిల్లోని చేయి పెడితే నా చేయి షేప్ ఇట్లాగే ఉంటుందన్నమాట. సో నేను ముందు అన్నీ రెడీ చేసుకున్నాను కాబట్టి అన్నీ ఏదైతే మిగిలినాయో కొంచెం కొంచెం రాసేస్తున్నాను అనమాట ఇవన్నీ. తర్వాత మనకి చీజ్ లేయర్స్ ఉంటాయండి, అవి కూడా వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. చీజ్ అంటే కొంచెం సాల్ట్ ఫ్లేవర్ ఉన్న చీజ్ తెచ్చుకుంటే చప్పగా అనిపించదు, టేస్ట్ ఉంటుంది. కొన్ని ఉప్పు లేని ఉంటాయి చీజెస్, అవి అంత టేస్ట్ ఉండవు, మరీ చప్పగా ఉంటాయి, తినలేమన్నమాట. మనం డిమార్ట్కి వెళ్ళినప్పుడు చెక్ చేసుకోండి, సాల్ట్ చీజ్ అని ఉంటుందన్నమాట. చీజ్లో చాలా రకాలు ఉన్నాయండి, మతిపోద్ది. దాని కాస్ట్ కూడా మామూలుగా ఉండవు. ఇలా బయట కొనుక్కుని తినే కన్నా మనం హోమ్ మేడ్ రెసిపీ అంటే హెల్తీ ఫుడ్ అని అర్థం. మనం హోమ్లో చేసుకుంటాం కాబట్టి అన్నీ కొద్ది కొద్దిగా రాస్తున్నాను అనమాట. రాసి ఇది బ్రెడ్ మీద బ్రెడ్ పెట్టుకుని తిన్నా చాలా బాగుంటుంది. మన అమెరికా, యూరోప్, లండన్ ఆ దేశాల్లో ఏది చూసినా ఇవే ఫేమస్ అండి. అటు సైడ్ ఎక్కువ అన్నం తినరు, ఇలాంటి బ్రెడ్, రొట్టె ముక్కలు, చీజ్, చపాతీస్, ఇవన్నీ చాలా 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 ఉంటాయి. ఇవన్నీ వాళ్ళ సాంప్రదాయం అన్నమాట. మన ఇండియన్స్కి ఏంటండి, పులిహోర, గారెలు, పరమాన్నం, బూరెలు, ముద్దపప్పు, ఆవకాయ, ఇవి కదా మన ఫేవరెట్స్. కానీ ఇది కూడా బాగుంటుందన్నమాట, మనం చేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట. చూసారు కదా, నేను స్లైసెస్ లైన్గా మేలుకొని అన్నీ దీని మీద పెట్టేస్తున్నాను. ఇది ఒక బ్రెడ్ పిజ్జా లాగా చేసుకుంటే బాగుంటుందన్నమాట, వెరైటీగా ఉంటుంది. మిగిలిపోయిన చీజ్ కూడా వేసేసాను. ఇంకా మనం దీన్ని ఓవెన్లో పెట్టుకుని సేమ్ ప్రాసెస్ అనమాట. సేమ్ ఎంత గ్రిల్ 1 టైం 15 minutes, అంతే, కథం అయిపోతుంది. వేడిగా మనందరం సాయంత్రం 3 అలా బయట కూర్చొని చైర్లు వేసుకుని ఇది వేడిగా తింటే ఉంటుంది సామరంగా. సై సై సయ్యారే, సయ్యారే, వావ్ అనాల్సిందే అనమాట. నేను తిన్నాను, మా పిల్లలు తిన్నారు, టేస్ట్ బాగుంది కాబట్టి చెప్తున్నాను చేసుకోమని. మనకు గోదావరి మామూలుగా ఉండవండి, ఒకసారి చూసామంటే పట్టేస్తాం అంతే, ఏదైనా చేసి పాడేస్తామండి బాబు. చూసారు కదా, ఇదైతే ఇలా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్కి అంటే ఓవెన్లో మనం పిజ్జా బేకింగ్ చేస్తున్నాం కదా, సో గ్రిల్ చేస్తున్నాం కదా, అది కూడా రెడీ అవుతూ ఉంటుంది. ఇవి ఏంటంటే మనం ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి, టమాటాలు కట్ చేసుకోవాలి. మన దగ్గర ఇంకా బెల్ పెప్పర్ అంటే చిల్లీ ఫ్లెక్స్, తర్వాత ఇంకా కొన్ని ఉంటాయండి, ఇవన్నీ ఉంటే చాలా బాగుంటుందన్నమాట. చూసారు కదా, ఓవెన్ ఎప్పుడైనా సరే ఆఫ్ చేసి తీసుకోవాలి, లేదంటే షాక్ కొడతాయి, ప్రమాదం. సో
చాలా జాగ్రత్తగా, ఓవెన్ అంటే మాటలు కాదు, ఆ స్విచ్ ఆఫ్ చేసి కొంతమంది ప్లగ్ తీసేసి తీసుకుంటారు. నేనేంటంటే ఓన్లీ స్విచ్ ఆఫ్ చేసి తీస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ నేను ఇవి బ్రెడ్ ఇవన్నీ పెట్టాలి కదా. సో మన పిజ్జా వేడి వేడిగా రెడీ. చూసారా పిల్లలు పెద్దలు? ఏమండో ఈ మేడం గారు, హలో సార్, చూడండి మన పిజ్జా రెడీ అయిపోయింది. ఇంకెందుకు లేటు, దీన్ని స్లైస్గా కట్ చేసి చూసారా, చివర కొంచెం మంచిగా బేక్ అయింది, ఈ చీజ్ కూడా మెల్ట్ అయింది. మనం ఇలా కట్ చేసుకుని అలా నోట్లో పెడితే లాలాజలం ఊరిపోతుంది అయ్యారా, అంతే. తర్వాత మన పిజ్జా చేసుకున్నాం కదా, అంటే బ్రెడ్ పిజ్జా, ఇది కూడా మనం ఓవెన్లో పెట్టేస్తున్నాం. ఇది కూడా రెడీ అయిపోతుంది. దీనికి కూడా సేమ్ ప్రాసెస్, టైమింగ్ సేమ్, గ్రిల్ 10 minutes. ఓకే, రెడీ టు అండ్ ఈటింగ్. ఎంత అద్భుతంగా ఉంటుందో అండి ఇలా వేడి వేడిగా తింటే. సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, రోజు వద్దు, అస్తమానం కాదు, ఎప్పుడో ఒకసారి. ఓకేనా? మీ ఓపికగా అన్నీ కట్ చేసుకొని తెచ్చుకొని అన్ని రకాల కూరగాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది. హోమ్మేడ్ పిజ్జా. టైమింగ్స్ కూడా నేను సెట్ చేసేసాను. ఇంకా టైం కూడా తీసుకుని అదే ఆగిపోతుంది అనమాట. ఈ ఓవెన్తో ఏంటంటే ఆ టైము అదే సెట్ చేసి మనం వదిలేస్తే ఆ టైం అవ్వగానే అది ఆఫ్ అయిపోతుంది. సో మనకి ప్రాబ్లం లేదు. ఒకవేళ మనం మర్చిపోయి బయటికి వెళ్ళిపోయినా